Namaste children. Today's lesson is for class 6th Andhra Pradesh state syllabus students. Knowing the numbers. Have you ever been to any panchayat office? మీరు ఎప్పుడైనా సరే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నారా? Here we find the entire census of the inhabitants of that village. ఆ పంచాయతీ ఆఫీసులో ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సంఖ్య పూర్తిగా వివరణగా గోడ మీద పెయింట్ చేసి ఉంటుంది. Let us also visit any such panchayat office and learn what are all the information displayed there. ఇవాళ మనం కూడా అటువంటి ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు డిస్ప్లే చేస్తారో మనం చూద్దాం. సో టుడే వీ హ్యావ్ కమ్ టు నక్కపల్లి గ్రామ పంచాయత్. ఇవాళ మనం నక్కపల్లి గ్రామ పంచాయతీకి వచ్చాం. అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశారో చూద్దాం. నేమ్ ఆఫ్ ద పంచాయత్ నక్కపల్లి, డిస్ట్రిక్ట్ విశాఖ, పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ 7,450, నెంబర్ ఆఫ్ మెన్ 3,500, నెంబర్ ఆఫ్ విమెన్ 3,950, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 1,320, number of households 1,100, Pakka 1,045, Kacha 55. So this information is displayed there in that Gram Panchayat Nakapalli. ఈ వివరణ నక్కపల్లి గ్రామ పంచాయతీలో ఉంచబడింది. In our earlier classes, we learned the numbers up to thousands. In case we want to count the population of a town, then we need some higher order of numbers. మనం పూర్వ క్లాసెస్లోనూ 1000 వరకు నెంబర్లు మనం నేర్చుకుని ఉన్నాం. అదే మనం ఒక పెద్ద పట్టణం తాలూకా జనాభాని లెక్కించాలి అంటే మనకి 1000 కన్నా పెద్ద సంఖ్యల మీద అవగాహన ఉండాలి. టుడే ఇన్ అవర్ క్లాస్ వీ లెర్న్ అబౌట్ సచ్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్. ఇవాళ మనం 1000 కన్నా హయ్యర్ ఆర్డర్లో ఉన్న కౌంటింగ్ నంబర్స్ గురించి మనం నేర్చుకుందాం. బిఫోర్ దట్ లెట్ us రివైజ్ వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద నెంబర్స్ వీ లెర్న్డ్ ఇన్ అవర్ ఎర్లియర్ క్లాసెస్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే మనం ముందు క్లాసులో నేర్చుకున్న ఈ నెంబర్ల గురించి ఏంటంటే మనం నేర్చుకుందాం, ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. Identify the greatest and the smallest numbers from the given set of numbers. కింద ఇచ్చిన 4 సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యని గుర్తించండి. 3,845, 485, 34, 13,845. Out of these 4 numbers, 13,845 is the greatest one. Now, how did we identify that? Let us check the number of digits of each number given. First number 3,845.
845. There are 4 digits. Second number 485, 3 digits. Third number 34, 2 digits. Fourth number 13,845, because the fourth number has 5 digits, so it is the greatest number. Now for smallest number, 34 is the smallest number. How did we identify that? The reason is very simple. 34 has only 2 digits. ఇచ్చిన 4 సంఖ్యల్ని ఓసారి చదువుకుందాం. మొదటి సంఖ్య 3845. రెండో సంఖ్య 485. మూడో సంఖ్య 34. నాలుగో సంఖ్య 13845. ఈ ఇచ్చిన 4 సంఖ్యల్లో నాలుగో సంఖ్య అంటే 13845 అతి పెద్ద సంఖ్య. ఎలా పోల్చుకున్నామయ్యా అంటే, మొదటి సంఖ్యలో 4 డిజిట్స్ ఉన్నాయి, రెండో సంఖ్యలో 3 డిజిట్స్ ఉన్నాయి, మూడో సంఖ్యలో 2 డిజిట్స్ ఉన్నాయి, నాలుగో సంఖ్యలో 5 డిజిట్స్ ఉన్నాయి. ఈ ఇచ్చిన 4 సంఖ్యల్లో నాలుగో సంఖ్యలో 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అది ఇచ్చిన సంఖ్యల్లో కల్లా అతిపెద్ద సంఖ్య. నంబర్ 2 అతి చిన్న సంఖ్య. అతి చిన్న సంఖ్య 34. ఎందుకంటే ఇచ్చిన సంఖ్యల్లో కల్లా 34కి అతి తక్కువ డిజిట్స్ ఉన్నాయి, అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. ఐడెంటిఫై ద గ్రేటెస్ట్ and smallest numbers from the given set of numbers. 44,687, 44,645, 44,670, 44,602. So out of these given 4 numbers, we observe some similarity. What is that? The numbers that are present in 10,000s place, thousands place, and hundreds place is same. So in order to find the greatest and the smallest number, we should see the numbers that are present in tens place and units place. Because in 44,687, the number that is present in tens unit is greater than the remaining. So 44,687 is the greatest number out of the given 4 numbers. And the smallest number is 44,602. The reason is same. In tens place we have 0. ఇచ్చిన 4 సంఖ్యల్ని ఒకసారి చదువుకుందాం. 44,687, 44,645, 44,670, 44,602. ఈ ఇచ్చిన 4 సంఖ్యల్లో ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటయ్యా అంటే, 10,000 స్థానంలో ఉన్న సంఖ్య, వేల స్థానంలో ఉన్న సంఖ్య, వందల స్థానంలో ఉన్న సంఖ్య సమానం. అందుకోసం ఈ ఇచ్చిన 4 సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య కనుక్కోవాలంటే పదుల స్థానంలో ఉన్న సంఖ్యని, యూనిట్ స్థానంలో ఉన్న సంఖ్యని చూసుకుంటే చాలు. అందువల్ల 44,687 అతిపెద్ద సంఖ్య. ఎందుకంటే పదుల స్థానంలో 8 ఉన్నది కాబట్టి. అలాగే 44,602 అతి చిన్న సంఖ్య. ఎందుకంటే
పదుల స్థానంలో 0 ఉంది కాబట్టి. Identify the greatest and smallest numbers from the given set of numbers. Let us read the numbers. 34,895, 34,891, 34,899, 34,893. If we observe the given four numbers, we find one similarity. What is that? The numbers that are present in 10,000s place, thousands place and hundreds place is same. So in order to find the greatest number, we should see the number that is present in tens place and units place. So here 34,899 is the greatest number. The reason is the tens place number is 9 and units place number is also 9, and 99 is the greatest two-digited number. So now the smallest number is 34,891. The reason is the number that is present in units place is 1 and 91 is the smallest two-digited number given in above four numbers. ఒక్కసారి ఇచ్చిన 4 సంఖ్యల్ని చదువుకుందాం. 34,895, 34,891, 34,899, 34,893. ఇచ్చిన 4 సంఖ్యల్లో ఒక కామన్ థింగ్ ఉంది. ఏంటయ్యా అంటే 10,000 స్థానంలో ఉన్న సంఖ్య, వేల స్థానంలో ఉన్న సంఖ్య, వందల స్థానంలో ఉన్న సంఖ్య సమానమే. అందుకోసం ఇచ్చిన 4 సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య కనుక్కోవాలంటే పదుల స్థానంలో ఉన్న సంఖ్యని, ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యని చూసుకుంటే చాలు. 34,899 ఇచ్చిన 4 సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య. ఎందుకంటే 99 అన్నది 2 డిజిట్స్లో ఉన్న అతిపెద్ద సంఖ్య. అలాగే 34,891 అన్నది అతి చిన్న సంఖ్య. Write the numbers in ascending order. Ascending order means in increasing order. కిందన ఇచ్చిన 4 సంఖ్యల్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే అతి చిన్న సంఖ్య నుండి అతి పెద్ద సంఖ్య వరకు మనం రాసుకోవాలి. సో నౌ లెట్ us read the given four numbers. 375, 1,475, 15,951, 4,713. So out of these four numbers, 375 is the smallest one. The reason is it has only 3 digits. So first we take 375. Next we have two numbers having 4 digits. First one is 1,475 and the second one is 4,713. Out of these two, 1,475 is the lowest one, because here in thousands place we have 1, whereas in other number we have 4 in thousands place. So the second number will be 1,475. So now only two numbers are left. They are 15,951 and 4,713. Out of these two, 4,713 is the lowest one. The reason is the other number has 5 digits. So the third number will be 4,713.
and the last number will be 15,951. So the given sequence in ascending order is 375, 1475, 4713, 15,951. ఇచ్చిన సంఖ్యల్ని ఒక్కసారి చదువుకుందాం. 375, 1475, 15,951, 4,713. ఈ ఇచ్చిన 4 సంఖ్యల్లో 375 అతి చిన్నది. ఎందుకంటే మిగిలిన సంఖ్యలు 3 కన్నా ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. అందువల్ల మొదట మనం 375 తీసుకుందాం. ఇంకా మనకి 2 సంఖ్యలు ఉన్నాయి 4 డిజిట్స్ కలవి. అవి ఏంటయ్యా అంటే 1475, 4713. ఈ రెండింట్లో 1475 చిన్నది. అందుకోసం మనం రెండో సంఖ్యగా 1475 రాసుకుంటాం. మూడో సంఖ్య 4713. ఇంకా మిగిలిపోయింది 15,951 అతి పెద్దది. అందుకోసం మనం ఆఖరి రాసుకుంటాం. అందువల్ల మన ఇచ్చిన 4 సంఖ్యల్ని మనం అతి చిన్న నుండి అతి పెద్ద క్రమంలో రాసుకుంటే మనకి ఆన్సర్ ఇలాగ వస్తుంది. 375, 1475, 4713, 15,951. Write the numbers in ascending order, that means in increasing order. Let us read the 4 numbers that are given: 9,347, 19,035, 22,570, 12,300. Out of the given 4 numbers, 9,347 is the smallest one. The reason is only this number has 4 digits. Remaining numbers have 5 digits. So first we take 9,347. So out of the remaining 3 numbers, 12,300 is the next smallest number, because the others have 19 and 22 in thousands place. So the second number is 12,300. Next, 19,035, the reason you know very well. And the last number is 22,570. ఇచ్చిన 4 వాక్యాలను ఒకసారి చదువుకుందాం. 9,347, 19,035, 22,570, 12,300 ఇచ్చిన 4 సంఖ్యలు. ఈ 4 సంఖ్యల్లో 9,347 అతి చిన్నది. ఎందుకంటే మిగిలిన 3 సంఖ్యల్లోనూ 5 డిజిట్స్ ఉన్నాయి, అంటే 10,000 స్థానం వరకు ఉన్నాయి. అందువల్ల అతి చిన్న సంఖ్య 9,347. రెండోది 12,300. 12,300 ఎందుకయ్యా అంటే వేల స్థానంలో ఇక్కడ 12 ఉంది, మిగిలిన 2 సంఖ్యల్లో 19, 22 ఉన్నాయి కాబట్టి. మూడో సంఖ్య 19,035, ఆఖరిది 22,570. Write the numbers in descending order or decreasing order. Let us read the numbers given: 3,000, 8,700, 3,900, 18,500. Out of these 4 numbers, 18,500 is the greatest one. The reason is it has 5 digits.
and remaining three numbers, 8700 is the second greatest number because it has 8 in thousands place. The remaining two numbers, 3000 and 3900, out of these two numbers, 3900 is the next greatest number and the last number is 3000. So the sequence in decreasing order is 18500, 8700, 3900 and 3000. కింద ఇచ్చిన సంఖ్యల్ని పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య క్రమంలో రాయండి. ఆ ఇచ్చిన 4 సంఖ్యలు ఒకసారి చదువుకుందాం. 3000, 8700, 3900, 18500. ఇచ్చిన 4 సంఖ్యల్లో 18500 అతిపెద్ద సంఖ్య, ఎందుకంటే అందులో 5 డిజిట్స్ ఉన్నాయి. మిగిలిన 3 సంఖ్యల్లో 8700 రెండో అతిపెద్ద సంఖ్య, ఎందుకంటే వేల స్థానంలో 8 ఉన్నది కనుక. ఇంకా మనకి 2 సంఖ్యలు ఉన్నాయి, 3000, 3900. ఈ 2 సంఖ్యల్లో 3900 పెద్ద సంఖ్య, ఆఖరి సంఖ్య 3000. అందువల్ల ఇచ్చిన సంఖ్యల్ని మనం అతిపెద్ద సంఖ్య నుండి అతి చిన్న సంఖ్య క్రమంలో రాయాలి అంటే 18500, 8700, 3900, 3000. Put appropriate symbol smaller than or greater than in the given space. ఇచ్చిన స్పేస్లో స్మాలర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ చిహ్నాన్ని మనం రాయాలి. సో ఫస్ట్ పేర్ ఆఫ్ నంబర్స్ 3854, 15200. 3854 is smaller than 15200. So in the space we should write smaller than symbol. Second pair 99454, 99445. So 99454 is greater than 99444. So in the given space you should write greater than symbol. ముందుగా ఇచ్చిన సంఖ్యల్ని చదువుకుందాం. 3854, 15200. ఈ ఇచ్చిన రెండు నంబర్లోనూ 3854 చిన్నది, అందువల్ల ఆ ఇచ్చిన ఖాళీ స్థానంలో స్మాలర్ దాన్ చిహ్నాన్ని మనం రాసుకోవాలి. రెండో పేరు 99454, 99445. ఈ రెండు సంఖ్యల్లో 99454 పెద్దది, అందువల్ల ఆ ఖాళీ స్థానంలో గ్రేటర్ దాన్ చిహ్నాన్ని రాసుకోవాలి. Put appropriate symbol greater than or smaller than in the space given. So first let us read the numbers. 4895, 4864. 4895 is greater than 4864. So in the given space we should write the symbol greater than. 14500, 14499. So here 14500 is greater than 14499. So in the given space we should write greater than. ఇచ్చిన సంఖ్యలను ఒకసారి చదువుకుందాం. 4895, 4864,
4895 4864 కన్నా పెద్దది. అందువల్ల ఇచ్చిన ఖాళీ స్థానంలో గ్రేటర్ దాన్ సింబల్ని రాసుకోవాలి. 14500 14499 14500 14499 కన్నా పెద్దది. అందువల్ల ఇచ్చిన ఖాళీ స్థానంలో గ్రేటర్ దాన్ సింబల్ని రాసుకోవాలి. రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. ఇచ్చిన సంఖ్యలని అక్షరాల్లో రాయాలి. 72,642 72,642. The second number 55,345 55,345. Write the numbers in words. 66,600 66,600. 30,301 30,301. Write the numbers in figures. ఇచ్చిన సంఖ్యల్ని అంకెల్లో రాయండి. 40,270 40,000 40 270 270. So the given number is 40270. 14,064. So here you do not have any number in hundreds place, so you should take 0. So the answer will be 14,064. 14,064. Form any for 4-digit numbers with the digits 4, 0, 3, 7 and find which is the greatest and the smallest among them. So the 4-digit numbers are 3,047, 3,074, 4,037, 4,073, 7,430. So the smallest possible number, 4-digit number that can be written with the digits 4037 is 3047. That means 3047. The greatest possible number that can be written with the help of the digits 4037 is 7,430. Write the smallest 4-digit number. So whenever we are asked to write the smallest digit number, then what we have to do? It is a 4-digit number. So out of 4 you should write 1 and remaining 3 digits should be 3 zeros. That means 1000 is the smallest 4-digit number. Write the greatest 4-digit number. Whenever we are asked to write the greatest 4-digit number, we should take 4 nines. That means 9,999.
write the smallest 5-digit number. That means we should take 1 and remaining 4 digits should be 4 zeros. So the smallest 5-digit number is 10,000.